చేసేస్తాను. వద్దంటే ఎట్లా నాన్న? నిమజ్జనం చేయాలరా? గణేష్ ఎత్తుకుని పోయి నిమజ్జనం చేశాను. నీళ్ళలో వద్దనుకుంటున్నానా? ఇంట్లో ఉండకూడదు, నిమజ్జనం చేసేయాలి. ఓకేనా? అట్లా పట్టుకోమది. జై గణేష, జై గణేష, జై జై గణేష, జై 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 గణేష, జై జై గణేష, 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 జై గణేష. పువ్వులన్నీ ఎందుకు తీసేశారు అని? నిమజ్జనం అంటే ఫస్ట్ ఏడ్చిన తర్వాత వచ్చిన నిమజ్జనం అంటే ఏం శివని? మళ్ళీ పైకి రాడు శివాని. ఏడవద్దు శివాని, మంచి జరుగుతుందిలే. ఏడవద్దు, చూడు ఇక్కడ బాధపడద్దు. మళ్ళీ గణేష మన కోసం మనతోనే ఉంటాడు, సరేనా? ఏడవద్దు శివ, ఏడవద్దు శివ. నాన్న హ్యాపీగా బాయ్ చెప్పే గణేషకి. నాన్న శివాని ఏడవద్దు నాన్న, హ్యాపీగా బాయ్ చెప్పు. జై గణేష చెప్పు. నమస్తే చేసుకొని శుక్లాంబరధరం చెప్పేసి బాయ్ చెప్పు నాన్న. హ్యాపీగా పంపించేయాలి గణేశాన్ని. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన దగ్గరికి వచ్చేస్తాడు కదా. ఏడవకూడదు నాన్న, ఏడవకూడదు శివాని, ఏడవకూడదు నాన్న. పాప గుర్తు తాకిచ్చు. చెప్తా ఊపినానా? గోవిందా గోవిందా గోవిందా. ఇది పట్టుకో, కవర్ పట్టుకో. జై గణేష, జై గణేష. నేను పాస్ చేసేసాను. శివాని హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇచ్చినాక మళ్ళీ ఏడవకూడదు. గణేష్ బాయ్ చెప్పేసిన బంగారు చిన్న పాప. శక్తి కదా నాన్న నువ్వు. పోనీలే శివ. శివాని నాన్న మళ్ళీ వచ్చేస్తాడు రా గణేష్. అక్కడే చూసుకుంటా ఉంటే ఎట్లా నువ్వు? శివాని ఏడవద్దంటే వినాలి నాన్న. వస్తాడు.